కృష్ణా జిల్లాలో రైతు బజార్ మాఫియా రెచ్చిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేల అండతో రైతు బజార్ల మాఫియా జులుం చూపిస్తోంది. రైతు బజార్లలో టీడీపీ నేతల వద్దే సరుకులు కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. నెలకు 20 లక్షల వరకు టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. మొత్తం దందాను టీడీపీ నేత నాగబాబు నడుపుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్లకు అనుచరుడిగా ఉన్నారు నాగబాబు. గన్నవరంలో ఎమ్మెల్యే వెంకట్రావు బహిరంగంగా లేఖలు విడుదల చేశారు. తాను చెప్పిన వాళ్లకే షాపులు ఇవ్వాలని సిఫార్సులు పంపారు. గుడివాడ రైతు బజార్లోనూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుడివాడలో జేపీటీ వాళ్ల దగ్గరే సరుకులు కొనాలని డీల్ కుదుర్చుకున్నారు. వ్యాపారుల నుంచి నెలకు 7 లక్షల వసూళ్లకు డీల్ కుదిరింది. ఏళ్ల తరబడి ఉన్న రైతులు, వ్యాపారులను టీడీపీ నేతలు తరిమేస్తున్నారు. వేరే వాళ్ల నుంచి సరుకులు తెస్తే దించేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైతు బజార్ అధికారులు సైతం టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎప్పటి నుంచి దందా కొనసాగుతుంది సతీష్? అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దోపిడీ ముఖ్యంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క తరహా అయినటువంటి వసూళ్లకు పాల్పడుతుంది. సాక్షాత్తు కృష్ణా జిల్లాలో ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే స్వయంగా రైతు బజార్లలో తరహాను ప్రోత్సహించడం అనేది తీవ్ర దుమారం రేగుతుంది. రైతులు అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుండి రైతు బజార్ల మీద ఆధారపడి ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అటు గన్నవరం, ఇంకొక వైపు గుడివాడ, ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి పూర్తిగా రైతు బజార్ల మాఫియా అన్నది ఇప్పుడు నడుస్తుంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అనుచరుడిగా ఉన్నటువంటి నాగబాబు తనకు మాత్రమే ఇక్కడ తన దగ్గర మాత్రమే స్టాక్ తీసుకొని రైతు బజార్లో అమ్మాలి. వ్యాపారులు ఎవరైనా లేదా రైతులు ఎవరైనా రైతులు వాళ్ళ సొంత పొలాల్లో ఉన్నటువంటి సరుకులు పండించినా సరే వాటిని అమ్మడానికి వీల్లేదంటూ ఏకంగా హుకుం జారీ చేసినటువంటి ఆడియో కూడా విడుదలయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వేరే చోట నుంచి తీసుకొస్తే నీ సొంత సరుకు తీసుకొస్తే ఇక్కడ కనీసం రైతు బజార్లో దిగనిచ్చేటువంటి అవకాశం కూడా లేదని బెదిరిస్తున్నటువంటి వైఖరి. ఇంకో స్వయంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లేఖను కూడా తనకు చెప్పిన వ్యక్తికే ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇంకోవైపు గుడివాడలో కూడా ఇదే దందా నడుస్తుంది. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు బజార్లో సరుకు సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు జేపీటీ అనేటువంటి ఒక సంస్థకి అప్పగించారు. వాళ్ళ దగ్గరే కొనాలి, ఇంకెవరి దగ్గర కొనడానికి వీల్లేదని చెప్పారు. దీనికి నెలకి 7 లక్షల రూపాయలు చెప్పిన వసూలు చేయాలని కూడా డీల్ కుదుర్చుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర నుండి సరుకులు తీసుకొస్తే దించేది లేదన్నటువంటి వార్నింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఏకంగా ఏ స్థాయికి అవినీతి చేరిపోయింది, ఏ స్థాయికి పరాకాష్ఠకి చేరిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. స్వయంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లేఖ ఇచ్చి తాను చెప్పిన వ్యక్తి అక్కడ సరుకులు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించాలంటో ఆ వ్యక్తి ఏమో అందరు వ్యాపారులనే రైతుల్ని బెదిరింపులు చేయడం అనేది తీవ్ర దుమానం రేపుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.